అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడితో పాక్పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతున్న వేళ పాక్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. భారత్ సైన్యం ఆయుధాలతో సరిపోమని తెలుసుకున్న పాక్ పదే పదే అణ్వాయుధాలతో భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. సింధు నది జలాలను అడ్డుకుంటే భారత్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని, 130 అణు వార్ హెడ్లను భారత్కు గురిపెట్టి సిద్ధంగా ఉంచామని ఇటీవల ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ వ్యాఖ్యానించగా, తాజాగా రక్షణ శాఖ మంత్రి భారత్ దాడి చేయొచ్చని, ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా తాము సిద్ధమని చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారితీసింది. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాయి కూడా. భారత్ పాకిస్తాన్ రెండూ తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్ని పరీక్షించుకున్నాయి. ఇలాంటి సమయంలో మరింత రెచ్చగొట్టే విధంగా ఆ దేశ నేతలు మాటలు తూలుతున్నారు. తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్పై దాడి చేయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో పాక్ భారీగా బలగాలు మోహరించినట్లుగా చెప్పారు. ఇక ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సైన్యానికి ఆదేశించినట్లు తెలిపారు. అయితే మరికొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిందని, పాకిస్తాన్ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అణ్వాయుధాలను ఏ దేశం ప్రయోగించకపోయినప్పటికీ అన్ని దేశాలు మాత్రం వాటిని తయారు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తమ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తమ దేశాన్ని రక్షించుకోవడంతో పాటు యుద్ధం వస్తే ప్రత్యర్థులను భయపెట్టడానికి కూడా వీటిని తమ అమ్ముల పొదిలో దాచుకుంటున్నాయి. భారత్, పాక్ రెండు దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ కంటే మన వద్దే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. కానీ వాటితో చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. కానీ మన సైనిక శక్తితో సరిపోమని తెలుసుకున్న పాక్ పదే పదే అణ్వాయుధాల ప్రయోగంపై మాట్లాడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అణ్వాయుధాలతో యుద్ధం రెండు దేశాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజం పైన తీవ్ర పరిణామాలు చూపించే అవకాశం ఉంటుంది.